What happen if you neglect the replacement of tooth? This is Dr. Lakshmi from Elden Dental Hospital, Banjara Hills branch. సో ఇన్ కేస్ ఒక టూత్ మిస్ అయిపోయింది అంటే మీకు పుచ్చు పట్టో లేకపోతే ఏదైనా అయ్యో మీరు ఆ టూత్ తీపిచ్చేశారు. సో అది ఇన్ కేస్ ఇమీడియట్గా రీప్లేస్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? సో వన్స్ ఒక పన్ను పోయింది, సో ఈ పన్ను ఏదైనా పోయింది, సో దాని ప్లేస్లో మీరు రీప్లేస్మెంట్ చేయలేదు అనుకుంటే మాత్రము పక్కనున్న టూత్ జరగడం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మిస్ అయిన ప్లేస్లోకి ఆ పక్కన టూత్ జరగడం అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి బోన్ లాస్. సో ఒక్కసారి టూత్ మిస్ అయింది, సో దానిపైన మనం ప్రెషర్ ఏం పెట్టట్లేదు అంటే మాత్రము ఆ బోన్ అన్నది గ్రాడ్యువల్గా ష్రింక్ అవుతూ ఉంటుంది. సో అక్కడ బోన్ లాస్ అన్నది నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్టింగ్ ఆఫ్ టూత్. అంటే మనకి ఈ పక్కనున్న అడ్జస్ట్ ఉంటే ఆ ప్లేస్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి మనకి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి బైట్ ఇష్యూస్. మనకి బయట ఏంటంటే ఇప్పుడు ఒక టూత్ జరుగుతూ ఉంది అంటే అన్ని టూత్ జరుగుతూ ఉంది అంటే మనకి పైన టూత్ కింద టూత్ మనం తినేటప్పుడు మనకి కరెక్ట్ అక్లూజన్లో లేదు అనుకుంటే మాత్రం మనకి బైట్ ఇష్యూస్ అన్నవి వస్తూ ఉంటాయి. సో బైట్ ఇష్యూస్ వస్తే మనం సరిగ్గా తినలేకపోవడం, సో దానివల్ల ఏంటంటే మనకి టీఎంజీ ప్రాబ్లం అన్నది వస్తుంది. అంటే మనం తినేటప్పుడు సరిగ్గా ఇక్కడ ఇయర్ దగ్గర అది పెయిన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పీచింగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే టూత్ అన్ని మనకి ఒక టూత్ మిస్ అయిందంటే జరుగుతూ ఉంది అంటే మనకు కొన్ని వర్డ్స్ అన్నవి మనం పలకలేము. లైక్ ఎస్ ఒకటి ది ఒకటి అన్నది మనం మిస్ అయినప్పుడు మనం అవి కొన్ని వర్డ్స్ లైక్ స్పష్టంగా అన్నది మనం పలకలేము. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ ఆఫ్ గమ్ డిసీజెస్. అంటే మనకి ఎక్కువ ఇప్పుడు టూత్ మూవ్ అయిపోతూ ఉన్నాయి అంటే మనం ఎక్కువ సరిగ్గా బ్రషింగ్ అన్నది చేయలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక టూత్ పైన ఒక టూత్ ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం బ్రష్ ఎక్కువ చేయకపోవడము, ప్రాపర్గా చేయకపోవడం వల్ల గమ్ ఇష్యూస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏజింగ్ ఫేషియల్ అపేర్నెస్. అంటే మనకి టూత్ మూవ్ అయిపోతున్నాయి అంటే చాలామందికి చీక్స్ మనకి లోపలికి వెళ్ళిపోవడం కానీ, లిప్స్ లోపలికి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది చిన్న ఏజ్లో కూడా. సో ఇన్ కేస్ మీరు రీప్లేస్మెంట్ చేయకపోతే ఓల్డ్ ఏజ్ లుక్ అన్నది మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి రీప్లేస్మెంట్ ఆఫ్ టూత్ అంటే మనకి దానికి ఏం చేయాలి అంటే మనకి రీప్లేస్ చేయాలి అనుకుంటే ఒకటి డెంటల్ ఇంప్లాంట్స్ ఆప్షన్ ఉంటుంది, లేదు అనుకుంటే బ్రిడ్జ్ ఉంటుంది. అంటే మన అడ్జస్టెంట్ టూత్ సపోర్ట్ తీసుకొని దాన్ని మనం బ్రిడ్జ్ కింద కూడా చేయవచ్చు. లేదు అనుకుంటే వాళ్ళకి బోన్ లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది, కింద బోన్ లేదు అండ్ పక్కన అడ్జస్టెంట్ టూత్ కూడా ఏం లేవు అనుకుంటే మనం డెంచర్స్ ఇవ్వచ్చు. సో మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 branches: కొండాపూర్, మణికొండ, బంజారా హిల్స్ అండ్ కూకట్పల్లి. థ్యాంక్ యూ.